ఉందో లేదో అండి, నిందైతే పడింది కదా, మోయక తప్పదు కదా. అసలు ఆ దరిద్రుణ్ణి గుమ్మం దగ్గరికి రానిచ్చింది ఆ పల్లవి. దాన్ని చెప్పుతో కొట్టాలి. మమ్మీ మమ్మీ మమ్మీ, ఏయ్, ఏమైందే? ఊరు మీద పడేలా అంతలారుస్తున్నావు? రాము రాము చచ్చిపోయాడు. ఏంటి, రాము చచ్చిపోయాడా? అవును గీత. అక్షిత చచ్చిపోవడం ఏంటి అక్షిత? ఏమైంది? తను కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మన గీత వల్లే తను సూసైడ్ చేసుకున్నాడని కాలేజీలో అందరూ అనుకుంటున్నారు. పోలీసులు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం కి పంపించారు. పెద్ద కేసు అయ్యేలాగా ఉంది. రాముని మన ఇంటికి తీసుకురాకుండా ఉండుంటే గీతకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చుండేవే. కాలేజీ గోడల మీదకి ఎక్కించాడు. ఆ పాపమే చుట్టుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. అందుకే ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలానే ఉంచాలి. కానీ మీరెవరైనా నా మాట వింటున్నారా? ఎవరికి వాళ్ళు పెత్తనాలు చలాయిస్తున్నారు. అమ్మా ప్లీజ్, అమ్మా ఒక్క నిమిషం ఆగు. కష్టాలేమి అతనికి కొత్త కాదమ్మా. చిన్నప్పటి నుంచి తనతో పాటు ఉన్నవే. రాము నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడంటే నాకైతే నమ్మకం కలగట్లేదమ్మా. ఏం జరిగిందో, అసలు ఎలా చనిపోయాడనేది ఆ భగవంతుడికే తెలియాలమ్మా. పల్లవి, బాధపడకమ్మా. హలో, ఓకే సార్, షూర్ సార్, డెఫినెట్గా పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి? గుండు, అదే మనకు త్వరలో ఫ్యాషన్ కాంపిటీషన్స్ వస్తున్నాయి కదా, దానికి మన తరపున ప్రెజెంటేషన్ డిజైన్స్ పంపించాలి. సో రేపటిలోపు పంపించాలి, లేదంటే పార్టిసిపేషన్ మిస్ అవుతారని ఫోన్ చేశారు. అవునా? అయితే ఇవాళ ఎలాగైనా డిజైన్స్ రెడీ చేసేద్దామండి. పల్లవి, పదమ్మా. పదండి. గుండమ్మా, గుండు, ఓయ్ గుండు, గుండమ్మా. వస్తున్నానండి. బా, ఏంటండి? ఇదిగో షీట్స్, స్కెచెస్ అని తీసుకొచ్చాను.
నువ్వు రెడీయే కదా? ఒక్క నిమిషం అండి, పాలు తోడేసి వస్తానే. అబ్బా, నీ పాలును నువ్వు ముందు స్కెచ్లేయి, తెల్లారిపోతుంది. రేపటిలోకి ఇవి సబ్మిట్ చేయాలి. నా గురించి మీకు తెలుసు కదా, మొత్తం స్కెచ్లన్నీ నా మైండ్లోనే ఉన్నాయి. నిమిషంలో పేపర్స్ మీద ఉంటాయి. యూ డోంట్ వరీ, ఓకే? ఇప్పుడే వస్తా. హలో, గుండు 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 గుండమ్మా. అబ్బబ్బబ్బా, ఏమైంది? వస్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నారు? కోప్పడకు గుండు, టైం అయిపోతుంది కదా. నువ్వు ఇంకా గీయలేదు. దా, నువ్వు వచ్చి కూర్చో. సరే.